హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శారద సుధా లాగ్స్. అందరూ బాగున్నారు కదా? మేము కూడా బాగున్నామండి. వీడియో అయితే బాగుంటుందండి. చివరి వరకు చూసి ఒక లైక్ అయితే చేయండి. నేనైతే దొండకాయలు కట్ చేసుకుంటున్నా నైట్ టైం అయితే. ఇదైతే మార్నింగ్ కర్రీ కోసం అనమాట. మార్నింగ్ లేచి దొండకాయలు కట్ చేయటం అంటే టైం పట్టిద్ది కాబట్టి ఇట్లాంటివి నేను మార్నింగే కట్ చేసి పెట్టుకుంటా అండి. మార్నింగ్ 5కే లేస్తా కాబట్టి పిల్లలకి బాక్స్ వాటికి కావాలి కాబట్టి నేనైతే ఇట్లాంటివైతే మార్నింగ్ నైటే కట్ చేసి అయితే పెట్టుకుంటూ ఉంటాను. ఇక్కడైతే మొత్తం దొండకాయలు కట్ చేయడం అయిపోయింది. ఆ బాక్స్‌లో పెట్టుకున్నా కదండీ! దానికైతే మూత పెట్టేసి దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తా. ఇక్కడైతే ఇదంతా ఇంగ మిలిగిపోయినవన్నీ అయితే క్లీన్ చేస్తా అండి. అవి మిలిగినవి అయితే పండిన దొండకాయలనమాట. ఫ్రైకైతే అవి మంచిగుండవు కాబట్టి నేను పండినవి ఎయ్యనండి. టమాటా, దొండకాయ అట్లాంటివి చేసినప్పుడు మాత్రమైతే అవి వేస్తా అనమాట. ఇది మార్నింగ్ 5కి చూడండి బయట ఎంత చీకటిగా ఉందో. ఇప్పుడు లైట్ ఏస్తా చూడండి. తప్పదండి 5కి లేస్తేనే నాకు పని అవుతుంది. ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా! వంట చేసి వాళ్ళిద్దరిని రెడీ చేయాలి అంటే ఈ టైంకి అయితే లేవాలి. లేస్తా కూడా నేను రోజైతే ఇలానే. ఆల్రెడీ నేను నైట్ దొండకాయలు కట్ చేసి పెట్టాను కదండీ! సో నా కర్రీ కోసమైతే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ దొండకాయలు కట్ చేయాలి అంటే టైం తీసుకుంటుంది చాలా. మ్యాక్సిమం ఒక పావుగంట అయినా టైం పట్టిద్ది వాటికి దొండకాయలు కట్ చేయడం కోసం అనేసి. సో అందుకే నేను నైటే కట్ చేసి పెట్టుకున్నా అండి. ఇప్పుడు డైరెక్ట్‌గా తాలింపు వేసుకోవటమే అనమాట. ఇంకా తాలింపు కోసం అయితే ఒక కళాయి పెట్టుకున్నా అండి. కళాయి పెట్టుకొని ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్ది. చూసి దానికి తగ్గట్టు అయితే ఆయిల్ వేసుకున్నానండి. తర్వాత ఇందులో కొంచెం అంతా జీలకర్ర కూడా వేసేసా. ఆ జీలకర్ర వేగినాక ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండీ! అవి అయితే అందులో వేసుకున్నాను. నిజానికైతే బయట చాలా చలిగా ఉందండి. కాకపోతే తప్పదు. ఒక్క సండే వరకే నేను 6 వరకు పడుకుంటా. మిగతా రోజుల్లో అయితే 5కి అయితే లేస్తా అండి. లేస్తేనే అవుతుంది నాకు. ఆ కర్రీ తాలింపు వేసాను కదా! ఈ లోపల బియ్యం కడిగేద్దాము అనేసి అంటే బియ్యం పోస్తున్నా అంతే. బియ్యం పోసాక మళ్ళీ నైటే కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలండి ఇవి. ఇవైతే ఇక తాలింపు అయితే మగ్గుతుంది. అందులో వేసేస్తానన్నమాట. ఇంకా కొంచెం ఇందులో పసుపు. కూర కొంచెం మా వాళ్ళకి పచ్చిగా కనపడాలండి. అందుకే నేను కొంచెం పసుపు ఎక్కువ వేసిన. ఇవన్నీ దొండకాయలు పొడిగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి పర్లేదు మంచిగా ఫ్రై అవుతాయి. పిల్లలు ఇష్టంగా తింటారండి ఫ్రై అయితేనే. ఇంకా టమాటాలు అవి అయితే అస్సలు ఇష్టంగా తినరండి. అవి మగ్గేటప్పటికి నేను బియ్యం అయితే కడిగి పెట్టుకున్నా. ఇదైతే రైస్ కుక్కర్లో పెట్టుకుంటున్నాను అనమాట. కొలుచుకోవాలి కదా నీళ్ళు. అయితే వేళ్ళు మధ్యకి దాకా ఉండేటట్టు అయితే చూసుకుంటా అండి. సో అది అట్లా పెట్టుకొనేసి రైస్ కుక్కర్లో అయితే పెట్టేసిన. మా వాళ్ళు చూడండి డీప్ నిద్రలో ఉన్నారు. మా పిల్లలు మేము పడుకునే రూమ్లోనే రైస్ కుక్కర్ కూడా ఉంటుందండి. అక్కడే పెట్టేసిన అనమాట. అక్కడ రైస్ అని ఇంకా కర్రీ అవుతుంటే నేను బయటకు వచ్చి ఊడుద్దామని వచ్చిన. ఇంకా లేవలేదండి పక్కన వాళ్ళు. అంటే అందరికి చిన్నపిల్లలు ఉండరు కదా, స్కూల్కి పోయే వాళ్ళు ఉన్నవాళ్ళు లేస్తారు. అందరైతే లేవలే. ఇంకా చీకటే ఉంది. వీధి లైట్లు ఉన్నాయి కాబట్టి ఆ వెలుతురైనా ఉందన్నమాట. అయినా సరే నేను ఇక నాకు భయమేం అనిపించలేదండి. రోజు లేచి చేసే పనే కాబట్టి ఈరోజు కూడా అలానే ఆ కర్రీ అవుతుంది, అక్కడ అన్నం అవుతుంది. బయటకు వచ్చి ఊడ్చుకుంటున్నానండి. ఊడ్చి చల్లి ముగ్గు అయితే పెట్టేస్తాను. చూడండి కర్రీ ఇక్కడ మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి కదా, అప్పుడే కర్రీ మంచిగా ఉంటుంది. ఇక్కడైతే ఇది మా రేషన్ బియ్యం అండి. రేషన్ బియ్యం వల్ల అన్నం మెత్తనైనట్టు అట్లా అనిపిస్తుంది కాబట్టి రైస్ కుక్కర్లో పెట్టినప్పుడు కూడా నేను తిప్పుతున్నా. అంటే అన్నీ ఈవెన్గా ఎందుకో ఉడకట్లేదు. సో తిప్పుతున్నా అనమాట. మా క్యాప్సీలు వేసిందండి సాటర్డే, సండే 2 డేస్ హాలిడేస్ వస్తే మండే స్కూల్కి పోవడానికి మార్నింగ్ లేసి హోంవర్క్ రాస్తుందనమాట. అట్లుంటుంది పిల్లలతోటి. కష్టంగా రాస్తుందిలేండి. ఇక్కడ వచ్చేసి అన్నం కూర అయిపోయినాక నేను టీ పెట్టా. మాకు పిల్లలకేమో పాలు పెట్టానండి. వీళ్ళు లేచారు, బ్రష్ చేశారు, అన్నం తిన్నారు, పాలు తాగారు, ఫ్రెష్ అప్ అయ్యి అంతా అయిపోయిందండి. ఇప్పుడు నేను ఈమెకి జల్లేస్తున్నా. ఈమెది అయిపోయాక మళ్ళీ వాళ్ళ చెల్లికి కూడా వేయాలి.
కొంచెం అటు ఇటు తిరుక్కుంటూ ఏపిచ్చుకుంటదండి. ఇట్లా కూర్చొని అస్సలు ఏపిచ్చుకోదు. సో, ఇంకా నిన్ననే తలస్నానం చేపిచ్చానండి. సండే ఈవినింగ్ నేను వీళ్ళకి హెడ్ బాత్ చేపిచ్చినా అనమాట. సో, మండే రోజు ఆయిల్ పెట్టుకుంటా నేను ఇంక ఇట్లనే జల్లేసి పంపిస్తూ ఉంటా అనమాట. మండే ఈవినింగ్ వచ్చాక ఆయిల్ పెట్టేస్తా ఇద్దరికైతే. ఈమెకి మా క్యాప్సీకి అయితే ఇట్లా ఏపిచ్చుకోవటం జెల్ అంటే చాలా ఇష్టం అండి. మంచిగా ఏపిచ్చుకుంటది. ఈరోజు ఏందో నాకు జడలు కూడా తొందరగా కుదిరినాయండి. ఒక్కోసారి పాపడ రాదు, ఒక్కో జడ పైకి పోతది, ఒక్కోసారి కిందకి వచ్చిద్ది. అట్లుండే ఈరోజు 2 మంచిగానే ఈక్వల్‌గా వచ్చినాయి కదా! ఎందుకో వీడియో తీసుకుంటున్నాగా అందుకేనో ఏమో తొందరగా వచ్చేసినాయి. ఇక్కడైతే మా పిల్లలిద్దరైతే రెడీ అయ్యారండి. చూడండి నా బుట్ట బొమ్మలు 2 రెడీ అయినాయి. స్కూల్‌కైతే మంచిగా పోతారండి ఏడవకుండానే. నా చిన్న బిడ్డ కూడా మంచిగానే పోయిద్ది. రాంబోట నర్సరీ. అయితే ఈరోజు బస్సు అంట లేట్ అంట 1 అవరు. బయటికెళ్ళాక తెలిసింది ఆ విషయం. మెసేజ్ పెట్టిర్రు. అయితే అప్పటికి మించి ఉంది చూడండి. డ్రెస్ చేంజ్ చేసేసిందనమాట. 1 అవర్ లేట్ తోటే వచ్చింది, ఆడింది, డ్రెస్ కూడా చేంజ్ చేసింది. దానికి నచ్చలేదు ఎందుకో. అదే 1 అవర్ లేట్ కాకపోతే ఫస్ట్ చూపించాను కదా నేను. ఆ డ్రెస్ తోటే స్కూల్‌కెళ్ళిపోయేది. ఇక బ్యాగ్ కూడా లోపల పెడతా అన్నా కానీ పెట్టనివ్వలేదు. లేదు లేదు బస్సొచ్చిద్ది వద్దు బయటే ఉంచు అనేసి అక్కడ గేట్ దగ్గరే పెట్టుకున్నారండి. ఇంక పిల్లలు వెళ్ళాక నేను ఇల్లులన్నీ ఊడ్చుకొని బయట కూడా ఇదంతా అయితే ఊడ్చుకుంటున్నా అనమాట. వాళ్ళు వెళ్ళాకే ఊడుస్తా అండి ఇదంతా. ఎందుకంటే పిల్లలు వెళ్ళాక ఊడ్చుకుంటే మళ్ళీ ఇక చెత్త వేసేవాళ్ళు ఉండరు కదా! వాళ్ళు ఉంటే ఏదో ఒక చెత్త వేస్తూనే ఉంటారు. ఎవరింట్లో అయినా కామన్ లేండి అదంతా అయితే. ఇంక బట్టలు కూడా ఉతికేసానండి నేను. బట్టలన్నీ ఉతికేసి ఎండేసుకుంటున్నా ఇంట్లోనే. మాకు మంచి ప్లేసే ఉంది బట్టలు ఎండేసుకోవడానికైనా. ఓపెన్ ప్లేస్ ఎక్కువుందండి. అంతా ఫ్లోరింగ్ అయితే లాగిచ్చినాం. మొన్ననే లాగిచ్చినాం. ఎందుకంటే బాగా పందికొక్కులొస్తున్నాయండి. పందికొక్కులొచ్చి అంతా మట్టి లోపలికని మట్టి తీస్తున్నాయి. అసలు అంతా చికా చికా చేస్తున్నాయి. సో, ఇక డబ్బులు ఖర్చయినా పర్లేదనేసి చేసినాం. కానీ ఏం చేద్దాం, సొంత డబ్బులు లేకపోయినా కొంచెం బయట తీసుకొచ్చైతే చేసినాంలేండి. పర్లేదు తీరతాయి అనమాట. తీర్చుకోవాలి తప్పదు. ఇట్లాంటివి చేసినప్పుడే భయం అనేది ఉంటది. అట్లా అని మరీ హెవీగా అప్పులు చేసి భయం ఉండాలని కాదండి నా ఉద్దేశం. ఇల్లు బాగు చేసుకున్నాం కాబట్టి, అంటే విచ్చలవిడి ఖర్చులు కాదు కదా! వేస్ట్ ఖర్చులు కాదు కదా ఇవి. ఇల్లు బాగు చేసుకున్నాం. సో, దానికోసం అయితే కొంచెం అప్పు అయింది. మా హస్బెండ్ ఒక్కడు చేయాలి కదా! పాపం ఆయన దానికోసం మళ్ళీ వెంటనే మాకు అప్పు కోసం చిట్టి కూడా ఏసేసిండనమాట. సో, చిట్టి ఏయటం వల్ల ఇల్లులు కొంచెం హార్డ్‌గానే గడుస్తాయనమాట. అంటే మనకి నచ్చింది కొనుక్కోలేము. కొంచెం పొదుపు చేసుకొనే వాడుకోవాలి ఏదైనా. ఇక అది కావాలి, ఇది కావాలని ఆశపడొద్దు. ఇంట్లోకి ఉప్పు, కారం, నూనె, కూరగాయలు ఇవి తెచ్చుకొని తింటే చాలనమాట. కొంచెం ఆ చిట్టి అయితే కంప్లీట్ అయ్యే వరకి మేము కూడా అట్లానే అనుకున్నాంలేండి. ఇక అదంతా అయిపోయాక గిన్నెలండి. గిన్నెలు నాకు ఇక బట్టలను, గిన్నెలు అయిపోతే అసలు ఇంట్లో పనంతా అయిపోయినట్టే అనిపిస్తది. ఎందుకనో ఏంటో. ఇక గిన్నెలు కూడా మొత్తం రుద్దేస్తున్నా. నాకు గిన్నెలు రుద్దడం అంటే ఇష్టమే లేండి. కొంచెం బట్ట ఉతకడం అంత ఇష్టం అనిపియదు కానీ తప్పక ఉతకాలి వాటిని. ఎవరు లేరు మనమే చేసుకోవాలి కాబట్టి. కాకపోతే గిన్నెలు రుద్దటం అనేది నాకు కొంచెం ఇష్టంగా ఉంటది. చూడండి చాలా స్పీడ్‌గా రుద్దుతున్నా కదా! అంటే స్పీడ్ మోడ్‌లో పెట్టినలేండి. కాకపోతే కొంచెం నేను స్పీడ్‌గా కూడా రుద్దుతా. ఇది ఇంకా స్పీడ్ మోడ్‌లో పెట్టినా రుద్దినట్టే అనిపియట్లేదు అనుకుంటా. అన్నీ ఇక కడిగేసుకొని పక్కన పెట్టేయాలి. గిన్నెలు రుద్దినాక మళ్ళీ నాకున్న పని ఏంటి అంటే మంచినీళ్ళు తేవాలి. మంచినీళ్ళు తీసుకొచ్చినాక ఈవినింగ్ టైంలో పిల్లలు వచ్చేసరికి వాళ్ళకి పాయసం చేయాలనమాట. పిల్లలు అడిగారండి పాయసం చేయమని. అంటే మొన్న పక్కన వాళ్ళు పాయసం పంపించారు. విలేజ్ కదా! ఏదైనా చేసుకున్న అంటే సిటీలో కూడా ఉంటదేమో నాకు తెలవదు కానీ ఏమైనా చేసుకున్నా వండుకున్న స్పెషల్ లాంటివి పంపించుకుంటారు. కర్రీ లేదన్నా మనం వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు. కర్రీ ఏదన్నా ఎయన్నా ఏస్తారనమాట. మనం ఇస్తాం వాళ్ళు ఇస్తారు అట్లా ఉంటది. పాయసం పెడితే ఏమైంది అంటే తిన్నారు పిల్లలిద్దరు. బావుంది పాయసం. కానీ వాళ్ళకి సరిపోలేదు.
ఇంకా కావాలి, ఇంకా కావాలి అని అడిగారు. కానీ ఇంకా కావాలంటే ఎట్టా వస్తదండి, తేలేం గదా! అందుకని ఇగ నేను ఈరోజు వాళ్ళకి పాయసం చేద్దాం, పాలున్నాయి గదా ఇంట్లో అనేసి ఫిక్స్ అయ్యా అండి. వాళ్ళు ఆ రోజైతే ఇష్టంగా తిన్నారనమాట. చాలా అంటే చాలా ఇష్టంగా. సరే పాలున్నప్పుడే చేసుకుందాం, పిల్లలు అడిగారు గదా అనేసి వాళ్ళకి చెప్పలేదులెండి నేను పాయసం చేస్తా అనేసి. కానీ ఈవినింగ్ రాంగానే మా చిన్నమ్మ ఏదో ఒకటి పక్కా చేసి పెట్టాల్సిందే దాని వరకైతే. సో, ఈరోజైతే పాయసం చేస్తానన్నమాట నేను. ఇక్కడైతే గిన్నెలన్నీ రుద్దటం అయిపోయిందండి. వాటర్ గినుక తీసుకొచ్చి తిని కొంచెం రెస్ట్ తీసుకొని తర్వాత పాయసం చేస్తా. వచ్చేసా అండి, పాయసం టైం వచ్చేసింది. స్టార్ట్ చేశా అండి పాయసం చేయడానికైతే వచ్చేసిన. ఇక్కడ నేనేదో మాట్లాడుతున్నాను కదా, నేను ఫోన్ మాట్లాడుతున్నాను. నా ఫోన్ స్టాండ్‌కి పెట్టి వీడియో తీసుకుంటూ ఫోన్ మాట్లాడుతున్నాను అనమాట. నేనైతే పాలు, నీళ్లు పోసి అవి బాగా మరిగినాక నానబెట్టేసిన. నాకు ఇందాక పని అయిపోయింది కదా, అయిపోయినాక బియ్యం నానేసిన అనమాట. ఇవి రేషన్ బియ్యమే కాబట్టి తొందరగా మెత్తగా ఉడికిద్ది ఇంకా నానితే. సో, ఇక నేనైతే బియ్యం నానేసిన బియ్యం అన్నీ అయితే అందులో వేసినండి. పాలల్లో అయితే పాలు నీళ్ళు కలిపిన దాంట్లో మా ఫ్రెండ్‌తో నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉన్నాననమాట. 10థ్ ఫ్రెండ్ అనమాట అది. ఇక్కడైతే అన్నం అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఉడికిపోయాక ఇంకా కొంచెం పాలైతే వేసా అండి పిల్లలకి. మరీ టేస్టీగా చేద్దాం అనిపించింది. పాలు ఉన్నాయి కాబట్టి, లేకపోతే చేయలేములెండి. ఇది చూసారా బెల్లం గడ్డ చాలా అంటే చాలా గట్టిగా ఉంది. అక్కడ పలగట్లేదని నేను బయటకెళ్ళి రోకలి బండ ఉంటది కదా, దాంతో అయితే ముక్కలు చేసుకొని వచ్చేసిన అండి. చూడండి ఒకసారి మీకైతే దగ్గరికి చూపిస్తా. బెల్లం తొందరగా కరిగిపోయిందిలెండి ఆ బెల్లం గడ్డలు కూడా. వేడి ఫుల్ వేడిగా ఉంది కదా, చూడండి. అన్నం కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది కదా. పాయసం అట్లా ఉంటేనే బావుంటదనమాట. ఇదైతే ఇలాచి ఇంకా డ్రై ఫ్రూట్స్ అట్లాంటివి లేవులెండి. ఇంక అన్నీ కొనే పొజిషన్‌లో అయితే లేదు ప్రస్తుతానికి. వస్తది, మనకి ఒక టైం వస్తది. పర్లేదు. అట్లని మరీ తినటానికి కూడా లేదని కాదులెండి, చెప్తున్నా ఎగ్జాంపుల్ అంతే. పాయసం అయితే అయిపోయిందండి. మస్తుంది. పిల్లలొచ్చాకే తిన్నాననమాట. ఏ స్వీట్‌లోనైనా లాస్ట్‌లో కొంచెం సాల్ట్ అయితే బావుంటదనమాట. అది కూడా గ్యాస్ ఆఫ్ చేసి ఏసుకోవాలి సాల్ట్ అనేది. స్వీట్‌కి ఇంకా టేస్ట్‌నిస్తది. అంతేనండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, లైక్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.